ఉత్తరప్రదేశ్లో మద్యం దుకాణాల వద్ద నిన్న భారీ క్యూలైన్లు కనిపించాయి. 2025 మార్చి 31తో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకు గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకునేందుకు మద్యం ప్రియులు కూడా బాగానే ఆసక్తి చూపించారు. ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితమంటూ ఆఫర్లు పెట్టడంతో వైన్ షాపుల వద్ద భారీ స్థాయిలో గుమిగూడారు. లక్నోతో సహా అనేక నగరాల్లో మద్యం దుకాణాల వెలుపల ఆఫర్లో భారీ పోస్టర్లు వెలిశాయి. అయితే పొడవైన క్యూలు, రద్దీ తీసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మందుబాబులకు కంట్రోల్ చేయడానికి పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గడువు ముగిశాక ప్రభుత్వం ఆ మద్యాన్ని సీజ్ చేసే అవకాశం ఉండడంతో వ్యాపారులు ఇలా చేసినట్లు సమాచారం. కాగా 2025-26 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుండి ఈ లాటరీ వ్యవస్థ ద్వారా కొత్త దుకాణాలు తెరవబడతాయి. కాబట్టి మద్యం దుకాణాలు 2025 మార్చి 31 నాటికి తమ స్టాక్ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక వ్యూహాత్మకమైనటువంటి సందర్భాన్ని తీసుకువచ్చారు మన ఉత్తరప్రదేశ్ వైన్స్ యజమానులు.